హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంకుమ గురించి. కుంకుమ గురించి తెలుసుకునేది ఏముంది అని అనుకుంటున్నారా? చాలా ఉందండి. ఒక స్త్రీ అందాన్ని అలాగే సౌభాగ్యాన్ని పెంచేది సింధూరం అంటే కుంకుమ. ఈ కుంకుమ ఏదైతే ఉందో అది మన 5వ తనంలో ఒకటి. సో దీని గురించి మనకి తెలిసుండాల్సిన ఎంతో అవసరమైతే ఉంది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటు అనేది పొరపాటే. దాని ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవి మనం అనుభవించక తప్పదు. కాబట్టి పూర్తి అవగాహనతో మనం ఏదైనా వస్తువుని వాడుతున్నా లేదంటే దాని గురించి తెలుసుకొని దాంతో ఎలా ఉండాలో అలా చేసుకుంటే మనకి ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. సో సింధూరం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చాలా చిన్న నుంచి చిన్న విషయం గురించి తీసుకొని ప్రతి ఒక్క విషయం చాలా క్లియర్గా తెలుసుకుందాం. సింధూరం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఎటువంటి వేలుతో ఎదుటి వాళ్ళకి పెట్టాలి, ఏ వేలితో మనం పెట్టుకుంటే మన సౌభాగ్యం పెరుగుతుంది, అలాగే సింధూరం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, ఎటువంటి సింధూరాన్ని వాడాలి, సింధూరం అనేది మన ముక్కు మీద పడితే దానికి ఎటువంటి అర్థం అనేది వస్తుందా, సింధూరం కింద పడితే అది అశుభానికి దారితీస్తుంది, ఇలా ప్రతి ఒక్కటి. ఇక అతి ముఖ్యమైనది సింధూరంలో ఈ యొక్క వస్తువుని పెట్టుకొని మీరు కానీ యూజ్ చేస్తే మీ సౌభాగ్యానికి మరింత అనేది ఈ మంచి కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే మీరు మరింత మీ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటుంది. ఏంటనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది లభిస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే వచ్చేస్తుంది. కుంకుమ అనేది ప్రతి ఆడవాళ్ళకి వాళ్ళ పెళ్లి నాటి నుంచి పెట్టుకోవటం అనేది ఎక్కువగా ఆచారం అనేది కలిగి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత మనం ఖచ్చితంగా కుంకుమ అనేది ధరిస్తూనే ఉంటాం. అది మన 5వ తనానికి గుర్తింపు. ఎందుకంటే సింధూరం అనేది ఏదైతే ఉంటుందో అది మనం మన నుదుటిన పెట్టడం అనేది స్టార్ట్ చేస్తాం పెళ్లి తర్వాతే. పెళ్లికి ముందంతా మనం మామూలుగా బొట్టు కింద పెట్టుకుంటూ ఉంటాము, కానీ నుదుటిన పెట్టుకునేది మాత్రం పెళ్లి తర్వాతే. కాబట్టి పెళ్లిలో మనకిచ్చే కుంకుమ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మీరు జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. ఆ కుంకుమాన్ని రెగ్యులర్గా యూజ్ చేసుకోకపోయినా మీరు స్పెషల్ డేస్ అంటే మీ పెళ్లి రోజప్పుడు కానీ పండగలప్పుడు కానీ కొన్ని విశేష దినాలు ఏవైతే ఉంటాయో ఆ టైంలో మీరు కానీ యూజ్ చేసుకుంటే అది మరింత మీకు కలిసి వస్తుంది. ఎందుకు అనంటే పెళ్లి సమయంలో మనకి ఎంతో మంది ఆశీర్వచనాలు ఏవైతే ఉంటాయో అవి మనకి కలిగి ఉంటాయి. కాబట్టి ఆ సింధూరానికి అంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, సింధూరం అనేది ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మనం మన సొంత డబ్బులతో లేదా మన భర్త మనకి కొనిస్తేనే దాన్ని తీసుకొని వాడుకోవాలి. అవతల వాళ్ళు కొనిచ్చిన సింధూరాన్ని ఎప్పుడు కూడా మనం మన సౌభాగ్యానికి అంటే మన నుదుటిన దాన్ని పెట్టుకోకూడదు. మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే మీ సింధూరాన్ని మీరే మీ వెంపట పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడైనా మర్చిపోయిన పరిస్థితి కానీ కలిగితే మాత్రం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ సింధూరాన్ని ఎప్పుడు వాడుకోకూడదు. ఎందుకంటే ఎవరి భాగ్యం ఎవరికి కలుగు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ సొంత సింధూరాన్ని వాడండి. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పొరపాటున మర్చిపోతే మీ సొంత డబ్బులతోనే మళ్ళీ మీరు కొనుక్కొని యూజ్ చేయండి. కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న సింధూరాన్ని ఎప్పుడు కూడా మీ నుదురున పెట్టుకొని యూజ్ అనేది అస్సలు చేయకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి గిఫ్ట్ రూపంలో వచ్చే సింధూరం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎప్పుడు కూడా మీరు వాడుకోకూడదు. ఎందుకంటే అది అవతల వాళ్ళ దాని నుంచి కొని మీకు ఇచ్చుంటారు కాబట్టి. ఇక స్నానం చేయకుండా అస్సలు మీరు సింధూరం అనేది పెట్టుకోకూడదు. స్నానం చేసిన తర్వాతే సింధూరాన్ని పెట్టుకోవాలి. ఇక సోదకంలో అలాగే పీరియడ్స్లో ఏదైతే ఉందో వాటిలో కూడా ఎప్పుడు కూడా కుంకుమని ధరించకూడదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని చాదస్తం కింద కొట్టిపడేస్తూ ఉంటారు. కానీ మన పెద్దవాళ్ళు మనకంటూ కొన్ని నియమాలు పెట్టినప్పుడు దానికి ఎంతో కొంత అర్థం ఉంటుంది. కాబట్టే మన శాస్త్రాల నుంచి వాళ్ళు తెలుసుకొని మన పెద్దవాళ్ళు మనకి అవి చెప్తూ ఉంటారు. వాటిని ఎప్పుడు కూడా కొట్టిపడేయకూడదు, వాటిని ఆచరించాలి. అలా చేస్తేనే మనకి అంతా శుభం కలుగుతుంది. కుంకుమ అనేది ఎప్పుడు కూడా మనం కింద పడకుండా చూసుకోవాలి. కింద పడితే చాలా అశుభం అని చెప్పేసి దానికి సంకేతం. ఇక
పిల్లల అందుబాటుకి మనం పెట్టకుండా ఉంటే సరిపోతుంది. పిల్లలున్న ఇంట్లో ఎప్పుడు కూడా కుంకుమ వాళ్ళ అందుబాటులో లేకుండా పైన పెట్టుకుంటే అసలు మనకి ఆ అవకాశం అనేది రానే రాదు. ఇక వేరే వాళ్ళ ముందు ఎప్పుడు కూడా కుంకుమ అనేది మీ నుదుటిన పెట్టుకోవటం అనేది చేయకండి. అలా చేస్తే దిష్టి తగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక తప్పని పరిస్థితిలో నలుగురిలో కూర్చున్నారు పెట్టుకోవాలి అని అనుకుంటే మీ నెత్తిపైన బయట చెంగుని వేసుకొని కనపడకుండా ఉండేలాగా చూసుకొని అలా పెట్టుకోవటం చాలా మంచిది. కొన్ని జాగ్రత్తలు మనమే తీసుకుంటే అది మనకి మరింత మంచి అనేది చేస్తూ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువ అయిపోవటం వలన ప్రతి ఒక్కళ్ళు కుంకుమ పెట్టుకునేటప్పుడు ముక్కు మీద పడిపోతుంది, నుదుటి మీద పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళు లిక్విడ్కి సంబంధించిన కుంకుమ అనేది ఏదైతే మార్కెట్లో వస్తుందో దాన్ని తీసుకొని యూజ్ చేస్తున్నారు. లిక్విడ్ కుంకుమ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. ఇంకా మీరు సింధూరం పెట్టుకునేటప్పుడు అది కానీ మీ ముక్కు మీద లేదా మీ నుదుటి మీద పడుతుంది అని అంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎవరైతే అలా పెట్టుకునేటప్పుడు అది మీ నుదుటి మీద నుంచి మీ ముక్కు మీదకి పడుతుంది అని అంటే మీ భర్త మిమ్మల్ని అంతగా ఇష్టపడుతున్నాడని చెప్పేసి దానికి చిహ్నం అన్నమాట. సో మీరు అలా పెట్టుకునేటప్పుడు గమనించుకోండి, మీకే అర్థమవుతుంది ఎన్నిసార్లు పడిందా, ఎంత మీ భర్త మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి. ఇక ఫ్రెండ్స్, ఇకపోతే చాలాసార్లు తెలుసో తెలియకో పొరపాటున మన చేతిలోంచి జారి కుంకుమ అనేది కింద పడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో దాన్ని తీసుకొని చీపురుతో చిమ్మేసి తీసుకెళ్ళి షింకులో అస్సలు వేయకూడదు. ఎప్పుడైనా పొరపాటున కుంకుమ అనేది కింద పడిపోతే మీరు చక్కగా దాన్ని ఒక పెళ్లి కార్డ్ లాంటి దాంట్లోనూ తీసుకొని చక్కగా తీసేసిన తర్వాత దాన్ని మీ నుదుటికి పెట్టుకోవటం అంటే తలకి పెట్టుకోవటం కాదండి, మీ నుదుటిని దగ్గర పెట్టుకొని అమ్మ పార్వతీదేవి క్షమించు, ఎటువంటి అశుభం అనేది కలగకుండా ఉండేలాగా చూడు అని చెప్పి మీ ఇంటి దగ్గర ఉన్న ఎటువంటి పచ్చని చెట్టున్న ఆ చెట్టు మొదల్లో దాన్ని వేసేయండి. ఈ విధంగా చేయాలి. పొరపాటును కూడా షింకులు అనేది అసలు వేయకూడదు. ఇక మన ముక్కు సూటిగా ఏదైతే మన పాపడు ఉంటుందో అక్కడే మనం కుంకుమ అనేది పెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు సైడ్ పాపడు తీస్తున్నాం కదా అని చెప్పేసి సైడ్ దాంట్లో వాళ్ళు కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటారు. అలా అసలు పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. కుంకుమ అనేది ఎప్పుడు కూడా ముక్కు సూటిగా ఉన్న మన పాపట్లోనే పెట్టుకోవాలి. అలా పెడితే మీ భర్తకి ఎంతో మంచి ప్రతి ఒక్క దాంట్లో, అంటే తను చేసి జాబ్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క దాంట్లో ఎంతో వాళ్ళకి కలిసి వస్తుంది. ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళని గమనిస్తూనే ఉన్నాం, బాగా చదువుకున్న మంచి ఉద్యోగాలు చేస్తూ ఫ్యాషన్ కల్లా ఎక్కువగా మొగ్గు చూపేవాళ్ళు సింధూరం అనేది పెట్టుకోవట్లేదు. ఈవెన్ వాళ్ళకి పెళ్ళి అయిపోయిందా అనే సంగతి కూడా తెలియకూడదని చెప్పి పెట్టుకుంటారో, లేకపోతే అదొక ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటారో, అది వాళ్ళకే తెలియాలి. కానీ సింధూరం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెళ్ళైన ప్రతి ఒక్క ఆడవాళ్ళు పెట్టుకోవాలి. దాంతోనే వాళ్ళ భర్త సౌభాగ్యం అనేది ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి మంచిగా మరింత సౌభాగ్యం అనేది వాళ్ళకి కలుగుతుంది. చాలామంది సింధూరం పెడతారు కానీ దాన్ని జుట్టుతో కప్పేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. మీరు కానీ అలాంటి పనులు చేస్తే మీ భర్త భాగ్యం కూడా అలాగే కప్పినట్టుగా అయిపోతుంది. ఎదుగుదల అనేది అస్సలు ఉండదు. ప్రతి ఆడవాళ్ళు కుంకుమ అనేది వాళ్ళ నుదుటి నుంచి, అంటే మన ఫోర్హెడ్ ఏదైతే ఉంటుందో అక్కడ కనపడేలాగా అక్కడి నుంచి ఎంత బోరకైతే పెట్టుకుంటారో భర్త ఆయుష్ మరింత పెరుగుతుందంట. కుంకుమ అనేది మన నుదుటిన మనం ఎప్పుడైతే బాగా నిండుగా పెట్టుకుంటామో దాని మూలన మన భర్తకి ఎంతో కలిసి వస్తుంది. ఎందుకు అని అంటారా, దానికి కూడా రీజన్ ఉంది. మనం ఎప్పుడైతే నుదుటిన ఎంత బాగైతే కుంకుమ పెట్టుకుంటామో కుంకుమ మూలన ఆడవాళ్ళలో ఉన్న శక్తులు ఏవైతే ఉంటాయో అవి జాగృతం అవుతాయి. దానితో వాళ్ళ భర్త ఆయుష్ అనేది మరింత పెరుగుతుంది. వాళ్ళ సౌభాగ్యం మరింతగా మంచిగా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు కామాఖ్య గుడికి వెళ్ళినప్పుడు లేదా అక్కడికి ఎవరైనా వెళ్ళి వచ్చి అక్కడ సింధూరం కానీ తెచ్చి మీకు ఇస్తే ఖచ్చితంగా తీసుకోండి. ఇక కామాఖ్య గుడి వెళ్ళి వచ్చిన వాళ్ళు కుంకుమ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అక్కడి నుంచి తెచ్చుకోండి. ఆ కుంకుమానికి మరింత విశిష్టత అనేది కలిగి ఉంది. ఇక సింధూరంలో ఏ ఒక్క వస్తువుని పెట్టుకోవాలి, దాన్ని పెట్టుకుంటే మనకి మంచి కలుగుతుంది. మీరు ఏది కూడా సింధూరం అనేది తీసుకొని కుంకుమ పెట్టుకునే చిన్న ఏదైతే బాక్స్ ఉంటుందో దాంట్లో ఎప్పుడైనా సరే ఒక్క 1 రూపీ కాయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి దానిపైన కుంకుమ కానీ పెట్టుకుంటే మాతా పార్వతీదేవి కటాక్షం ఎప్పటికీ మీకు కలిగి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, కుంకుమ అనేది ఏదైతే ఉందో అది మీకు కానీ కల్లో కనపడుతుంది అని అంటే ఖచ్చితంగా మీకు మీ పుట్టింటి నుంచి ఏదో ఒక మంచి శుభవార్త వినబోతున్నారని చెప్పేసి సంకేతం. ఇక పెళ్ళి కానీ ఆడవాళ్ళకి కానీ
కల్లో కానీ కుంకుమ అనేది కనపడుతుంది అని అంటే వాళ్ళు కోరుకున్న వాళ్ళు, వాళ్ళు నచ్చిన వాళ్ళే వాళ్ళకి వరుడుగా వస్తారని చెప్పేసి దానికి సంకేతం. ఇంకా ఫ్రెండ్స్, మనం ఈ మధ్య చూస్తున్నాం, ఏ ఫంక్షన్కైనా సరే మనం పార్లర్ వాళ్ళని పిలుస్తుంటాం. వాళ్ళు మనకి చేసే మేకప్ చేసిన తర్వాత ఈవెన్ కుంకుమ కూడా వాళ్ళే పెట్టేస్తూ ఉంటారు. అలా అసలు చేయకండి. కుంకుమ ఎప్పుడు కూడా మీ చేతులతో మీరే పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు పెట్టుకునేటప్పుడు రింగ్ ఫింగర్తో కానీ మధ్య వేలుతో కానీ మీరు పెట్టుకోవాలి. అవతల వాళ్ళకి పెట్టేటప్పుడు చూపుడు వేలుతో పెట్టాలి. ఇక ఫ్రెండ్స్, పోతే మీరు ఎప్పుడు కూడా కుంకుమ అనేది నుదుటిన పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మా పార్వతిని తలుచుకోవాలి. మీ సౌభాగ్యం ఎల్లప్పటికీ ఇలాగే ఉండాలి, మీ భర్తకి మరింత తను చేసే పనిలో వృద్ధి అనేది కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ కుంకుమని పెట్టుకోవాలి. ఇక ఫ్రెండ్స్, మీకు కానీ మీ హస్బెండ్కి కానీ ఎప్పుడు చిన్న చిన్న విషయాల కాడ గొడవలు జరుగుతూ ఉంటుంది అని అనుకుంటే మాత్రం మీరు డైలీగా యూజ్ చేసే కుంకుమ ఏదైతే ఉందో దాంట్లో కాస్తంత ఆవాల నూనె కలిపి దాన్ని మీ గుమ్మం ముందు స్వస్తిక్ లాగా మీరు స్వస్తిక్ చేసి పెట్టుకుంటే మీ ఇంట్లో గొడవలు అనేవి ఇంకా ఎప్పటికీ జరగకుండా ఆగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కుంకుమకి సంబంధించిన ఎన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. సో ఇటువంటి పొరపాట్లు మీరు కూడా ఏమైనా తెలియక చేస్తున్నారా దీంట్లో? అయితే వెంటనే వాటిని మార్చుకోండి. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.